ఇటు తెలంగాణలోనూ వడగళ్ల వానలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లిలో దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించారు ఆయన. సిద్దిపేట, మెదక్ జిల్లాలో వడగళ్ల వానతో వరి పంటకు భారీగా నష్టం వాటిల్లింది అని హరీష్ రావు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. వేసవి కారణంగా పంటలు ఎండడం లేదు అని, కాంగ్రెస్ అసమర్థ పాలనలో నీళ్లు లేక ఎండిపోతున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తోంది అని ఫైర్ అయ్యారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేసింది అన్నారు హరీష్ రావు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి. ముఖ్యంగా ఈ రోజు వడగళ్ల వాన సిద్దిపేట జిల్లాలో బాగా పడ్డది, మెదక్ జిల్లాలో కూడా బాగా పడ్డది. ఎక్కడెక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా వడగళ్ల వానలు పడ్డాయో అధికారులను పంపండి, ఎన్యూమరేషన్ చేయించండి, ఆ రైతులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే కొన్ని వడ్లు రాలిపోయినాయి రాస్తామంటున్నారు అధికారులు. పొట్టకొచ్చినాయి కూడా రాళ్ళు పడ్డప్పుడు పాలు బయటకు వెళ్తాయి. అది ఉత్తగానే అది గింజ పెట్టదు, రేపు అదంతా తాలైపోతుంది, తెల్లబడిపోతుంది తప్ప గింజ రాదు. అటువంటి భూములను కూడా వ్యవసాయ శాఖ అధికారులు వెరిఫై చేసి ఎక్కడెక్కడైతే మరి పాలు బయటకు వచ్చినాయో ఆ పంట వచ్చే అవకాశం ఉండదు కనుక ఆ రైతులను కూడా గుర్తించి వీరందరికీ ఇన్పుట్ సబ్సిడీ కింద సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.